సమయమందు యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను మీకు వచ్చి ఉన్నాము. అనేక సార్లు దేవుని యొక్క వాక్యం మీరు వెళ్ళవచ్చును. ఇంకా మానవ మనసు రక్షణ పొందక ఎవరైతే ఉన్నారో వారి కోసం మీ సువార్త అందిస్తున్నాము. మరి లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అందరూ పాపలమే, ఎవరు కూడా నీతిమంతులేరండి. ఈ లోకంలో తల్లి గర్భం నుండి పుట్టినప్పటి నుండి అందరూ పాపలే. కనుక ఈ పాప జీవితం నుండి మనం విడుదల పొందాలి. ఎందుకంటే ఈ పాపంలో జీవిస్తే నశించిపోతాము, రక్షణ ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ పాపిని గ్రహించాలి. నేను పాపినయ్యా, నా పాపను క్షమించును అని దేవుని వేడుకుంటే యేసయ్యను తప్పకుండా ఆయన నీ పాపను క్షమిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతకాలం నువ్వు ఈ లోకంలో జీవిస్తావో తెలియదు, ఎప్పుడు మరణిస్తావో మనకు తెలియదు. కనుక మరి అందరిని పాపం చేసిన వాళ్ళు కనుక ఈ పాప జీవితం నుండి మీకు విడుదల పొందాలి. రక్షణ రావాలంటే మరి నువ్వు యేసయ్యను నమ్ముకోవాలి. దేవుడు పిలుస్తున్నాడు. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. పాప క్షమాపణ పొంది సువార్త నమ్మి మారు మనస్సు పొంది అని దేవుడు సెలవిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఇంకా అసలు మరి ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ జాతి లేదు, ఏ వర్గం లేదని అందరూ పాపలమే కనుక అందరూ పాపలమే కనుక ఈ పాప జీవితం నుండి మనం విడుదల పొందాలి. విడుదల పొందాలంటే యేసయ్యను నమ్ముకోవాలి. మన కులంతో సంబంధం లేదండి, మతంతో సంబంధం లేదండి. ఇది రక్షణ సువార్త. కనుక నువ్వు రక్షణ వెళ్ళాలంటే యేసయ్యను నమ్ముకోవాలి. ఒకరోజు మనం మరణిస్తాము. ఆ మరణం నుండి మరి నిత్య జీవానికి పోవాలంటే యేసయ్యనే నిజమైన దేవుడు, రక్షకుడు, ఆయన విమోచకుడు. ఆయన ద్వారానే నీకు రక్షణ, పరలోక రాజ్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంటున్నాడు యేసు ప్రభువారు. కనుక ఆయన ద్వారానే నీకు రక్షణ ఉంది, ఆయన ద్వారానే నీకు మోక్షం. కనుక ఒకటే మార్గం ఉందండి, అదే యేసయ్య మార్గము. ఇరుకు మార్గము. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే నువ్వు నీ పాపాలన్నీ ఒప్పుకోవాలి, నీ పాప జీవితం నుండి విడుదల పొందాలి. నీవు ఇంకా నిర్లక్ష్యంగా జీవిస్తున్నారో ఒకసారి ఆలోచించుకో సోదరి సోదరుడా. ఈ యొక్క సత్య సువార్తను ఎవరైతే వింటారో ఆ విని వాక్యం విని మారు మనస్సు రక్షణ పొందుతారో వారికి నిత్య జీవం ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. ఏసారి నీ హృదయంలో ఆహ్వానించు, నీ హృదయంలో చేర్చుకోను. ఖచ్చితంగా నీకు దేవుడు నీలో రక్షణ కార్యం చేయిస్తాడు. అమ్మలారా అక్కలారా ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఈ లోకంలో ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కనుక రక్షణ కావాలి, ప్రతి మనిషికి రక్షణ కావాలి. ఆ రక్షణ నుండే మనకు విమోచన ఉండేది. మళ్ళీ ఈ లోకంలో జీవించినంత కాలం మరి పాపంలో ఉంటే నీకు నరకమే. ఆ నరకం నుండి తప్పించడానికే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారండి. నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో యేసయ్య రక్తము కాల్చాలండి. ఆ రక్తము ద్వారానే మనకు పాప విమోచన, రక్షణ, పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా నీ పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వేం చేయాల్సిన అవసరం లేదండి, నువ్వేం చేయాల్సిన అవసరం లేదండి. దేవుడు నిన్ను పిలుస్తున్నావు కనుక నీకు రక్షణ ఇచ్చేవాడు ఆయన్ని. అయ్యలారా అమ్మలారా, ఇంకా ఎంతకాలము నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఈరోజే రక్షణ దుర్గం, రక్షణ దినం. నేనేం సంభవించినో ఎవరికి తెలియదు. ఒకసారి ఆలోచించుకో. కులంతో సంబంధం లేదండి, మతంతో సంబంధం లేదండి. ఇది రక్షణ మార్గము. నీకు నాకు దేవుడిచ్చే రక్షణ. ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే మరి నరకమే. ఆ నరకము చాలా భయంకరమైన నరకం. ఆ నరకం నుండి తప్పించడం కోసమే ప్రతి ఒక్కరి పాపాలని మనం ఒప్పుకుంటే అందరికీ దేవుడు మరి నీకు రక్షణ ఇస్తాడు, ప్రతి ఒక్కరికి రక్షణ ఇస్తాడు. ఆ రక్షణ నుండి మళ్ళీ పొందాలంటే యేసయ్యను నమ్ము, యేసు ప్రభువుని నమ్మాలి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకం చేసేవాడు, రక్షణ ఇచ్చేవాడు. ఆయన్నే నువ్వు నమ్మితే, నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసిస్తే నీకు తప్పకుండా దేవుడు పరలోకం ఇస్తాడండి. ఎంత గొప్ప రక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఒకసారి ఆలోచించుకో. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి ప్రవేశించును. ఒకసారి ఆలోచించుకో. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచును.
నిత్య జీవం ఇచ్చేది ఆయన్ని, రక్షణ ఇచ్చేవాడు ఆయన్ని, నీకు జీవ మార్గం తెలియపరిచేది ఆయన్ని. మళ్ళీ సోదరుడా నమ్ము. నువ్వు నమ్మితే నీకు పరలోకం నుండి దేవుడు పిలుస్తున్నాడు. అందరూ పాపములు కనుక నీ పాపములు ఒప్పుకో. ముందుగా నీ పాపినయ్యా, నా పాపము క్షమించు, నాకు రక్షణ దయచేయి. ఈ లోకంలో మరి ఎంతకాలం జీవిస్తావో మనకు తెలియదు కనుక ఒక్కసారి ఆలోచించుకో. యేసే నిజమైన దేవుడిని గ్రహించాలి. నువ్వు కులంతో సంబంధం లేదండి, మతంతో సంబంధం లేదండి, అందరికీ దేవుడు ఒక్కరే, ఆయన్నే యేసు వారు. సోదరులా, ఇంకా ఎంతకాలం జీవిస్తాము ఈ లోకంలో? ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక ఈరోజే యేసయ్యను నమ్ముము, రక్షణ దేవుడు ఇస్తున్నాడు నీకు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు రక్షణ పొందుతారు. ఎంత గొప్ప దేవుడండి. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి, ఆయన ఏం చెల్లించాల్సిన అవసరం లేదండి. నీకు ఉచితంగా ఇస్తున్నావు, ఉచితమైన రక్షణ మరి అందరికీ ఉచితంగా ఇస్తున్నాడండి. నువ్వు ఏం చేయాల్సిన దాన ధర్మాలు చేయాల్సిన పనిలే, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆయన ఉచితంగా నీకు రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణలో నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? సోదరుడా, ఒకసారి ఆలోచించుకో, సోదరుడా. కులంతో సంబంధం లేదండి, మతంతో సంబంధం లేదండి. యేసయ్యనే మార్గము, యేసయ్యనే నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయన ద్వారానే మనం పోవాలి పరలోకానికి. వేరే మార్గం లేదండి, ఈ ప్రపంచంలో వేరే మార్గం లేదు, ఎవరి ద్వారా పోవడానికి వీలు లేదండి. ఆ యొక్క మార్గంలోనే, ఆ సత్య మార్గంలోనే, ఆ జీవ మార్గంలోనే పోవడానికి వీలుంది. అమ్మలారా, అక్కలారా, ఒక్కసారి ఆలోచించుకో. ఎన్నోసార్లు మీరు వాక్యం వింటున్నారు, మీరు సువార్త వింటున్నారు, కానీ ఇంకా మారుమనస్సుగా ఉన్నారేమో. ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడు సమీపంగా ఈ లోకానికి మళ్ళీ వస్తున్నాడు. రెండవ రాక సమీపమై ఉన్నది. రేపు మళ్ళీ మనకు తీర్పు ఉన్నది. నువ్వు చేసిన పాపముల కోసం, నేను చేసిన పాపముల కోసం తీర్పు ఉంది. ఆ తీర్పు నుండి తప్పించబడాలంటే యేసయ్య దగ్గర నీ పాపాలు ఒప్పుకోరా. నీ పాపాలను ఒప్పుకుంటే నీ తీర్పు నుండి విడుదల కలగజేస్తాడు. ఆ తీర్పు నుండి నేను విడుదల కలగజేసి నీకు రక్షణ ఇస్తాడు, ఆ యొక్క పరలోక రాజ్యం ఇస్తాడు. కనుక ఆ తీర్పు నుండి తప్పించమని పోవాలంటే నేనే యేసయ్యను నమ్ముకో, నీ పాపమును ఒప్పుకో, నీకు రక్షణ ఇస్తాడు. సోదరులా, అమ్మలారా, అక్కలారా, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలాగా? ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ నీకు ఇస్తున్నాడు దేవుడు, ఉచితార్థంగా ఇస్తున్నాడు, ఉచితంగా ఇస్తున్నాడండి నీకు. నువ్వే చేయాల్సిన అవసరం లేదండి. ఎంత మహా గొప్ప దేవుడు యేసయ్య. అమ్మలారా, అక్కలారా, ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా ఎంతకాలం మనం జీవిస్తామో మనకు తెలియదు. నేనే అంటున్నాడు. ఇప్పుడు రేపేమి సంభవించునో తెలియదు మనకు, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కనుక ఈ రోజే యేసయ్యను నమ్ముకో, రక్షణ పొందుము. ఈ రోజే నమ్ముకో, యేసయ్యను రక్షింపబడాలంటే ముందుగా నువ్వు నీ పాపములు ఒప్పుకో. ప్రభువా, నీ పాపినయ్యా, నా పాపములను క్షమించు అని చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు మహా గొప్ప దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ పాప క్షమాపణ ఇస్తాడండి. నీకు ఉత్సాహంగా దేవుడు ఆయన పాపను క్షమిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. ఈ యొక్క సందేశాన్ని వినిచిన వాళ్ళారా, ఎన్నోసార్లు మీరు విని ఉంటారు. ఇంకా మారు మనసులో రక్షణ పొందక ఎవరైతే ఉన్నారో వారినే దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సోదరులా, ఇంతకాలం జీవిస్తామని తెలియదు కనుక ఈరోజే యేసయ్యను నమ్మి రక్షణ పొందును. దేవుడి యొక్క వాక్యము దీవించి ఆశించుగాక. ఆమేన్.